పట్టణాలలో ఉండేటోళ్ళు మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు కానీ పల్లెటూర్లలో ఉండేటోళ్ళు మాత్రం చాలా మంది గట్ల పొంటి పెరిగే గంగవాయల కూర, పుంటి కూర, సుక్క కూర, పొనగంటి కూర, ఆఖరికి ఇక ఏది దొరకకపోతే పోత చింత చెట్టుకు ఇంత చిగురు తెంపుకొని పోయి పప్పు వండుకొని తింటారు. అదే మరి ఆనందం అంటే. అవు కానీ చింత చిగురు పప్పు ఎంత కమ్మగుంటుందోలా, తలుచుకుంటేనే నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి అన్నట్టు చింత చిగురు అంటే యాదకొచ్చింది. ఇప్పుడు కిలో చింత చిగురు ఎంత వలుకుతున్నదో ఎరికేనా? చూడురు మీరే. ఊర్ల పొంట పోతే చేతికి అందితే ఇంత దెంపుకొని కస్సబిస్స నములుకుంటా పోతూనే ఉంటారు జనాలు. పండ్లు కోరిలువైనా సరే చింతపూతను రుచి చూడకుండా ఎవ్వరు ఉండలేరు. దాని పేరింటనే నోట్ల నీళ్లు ఊరుతాయి. ఏ కూర లేసినా కూడా పుల్లగా నోటికి కమ్మగా అనిపిస్తుంది. అందుకే చింత చిగురు మీద పట్నం జనాలు మస్తు పాయరం చూపిస్తున్నారట. మంచినే ఉన్నది కానీ పబ్లిక్ పాయరం చేయబట్టి చింత చిగురు ఇప్పుడు షెట్టు దిగనంటున్నదట. ధరకొసారు కొమ్మల్లకెక్కి నన్ను కొనుడు మీతోని అవుతుందా అన్నట్లు అంగట్లకు పోతే ఎక్కిరిస్తున్నదట. మటన్ ధరకు సరి సమానంగా కూర్చొని నేనేం తక్కువ కాదన్నట్లు చేస్తున్నదట. అట్లా పట్నంలో ఏ అంగడికి పోయినా కిలో చింత చిగురు ఏం తక్కువ 700 దాకా వలుకుతున్నదట. ధర ఎక్కున్నది ఇప్పుడేం వద్దులే అనంటే మళ్ళా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదాయే. అందుకే దొరికినప్పుడే పావు కిలోనో అర్ధ కిలోనో కొనాలే అన్నట్టు పోతున్నోళ్లకు దాని ధరింటేనే సల్ల చెమటలు పడుతున్నాయట. బూర్ల పొంటి ఉండేటోళ్ళు మొదం తింటూనే ఉంటారు గాని పట్నంలో ఉండేటోళ్ళకే చికెన్ కంటే పిరమైంది చింత చిగురు. మరిగా గంత పిరమెందుకు అయ్యిందనంటే ప్రోటీన్లు, విటమిన్ సి, పీచు పదార్థం అసొంటి గట్టిగా ఉంటాయట. చక్కెర బీమారు ఉన్నోళ్లను కంట్రోల్లో ఉంచుతుందట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనేటాళ్లకు పట్నంలో రేట్లకు రెక్కలు వచ్చినాయట. ఏ అంగట్లకు పోయి అడిగినా తక్కువ 500 కాడ నుంచి షురు అయ్యి 700 దాకా వలుకుతున్నదట. మరిగా ప్రతిదానికి ఓ రోజు వస్తుంది అని అంటుంటారు కదా, అట్లా ఇప్పుడు చింత చిగురుకు గట్టిగానే రేటు వాళ్ళకే రోజు వచ్చిందన్నట్టు.